హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా బ్లౌజ్ హ్యాండ్స్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి ఆ జాకెట్తో. ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చాలామందికి హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా మనకి రౌండ్ అనేది సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. మనం ఎలా కట్ చేసుకోవాలి సింపుల్గా అనేది చూపిస్తాను. మనం ఏ సైజ్ అయినా సరే మనం అలా కట్ చేసుకోవాలి. అసలు రాదు టైలింగ్ అనుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్గా కట్ చేసుకునే విధానంగా నేను చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. 2 హ్యాండ్స్కి కూడా 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఒక ఫోల్డింగ్ తీసుకోవాలి. చాలామందికి ఫోల్డింగ్స్ వేయడం రావడం లేదని అడుగుతున్నారు కదండి. ముందుగా ఒక ఫోల్డింగ్ని ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆది బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. మనం ఏ సైజ్ అయినా సరే సింపుల్గా ఇదే విధంగా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి లోపల. ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ వేసుకోవాలి. మెజర్మెంట్ అనేది మనం పైనుంచి అయినా తీసుకోవచ్చు, లేదా లోపల నుంచి అయినా తీసుకోవచ్చు మెజర్మెంట్. మనం కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి టిప్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. అసలు రాదు అనుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్గా మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వేసుకోండి. మనకి ప్లెయిన్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద మనం ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఇంకా సింపుల్గా అర్థమయ్యే విధంగా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి కింద. ముందు మనం మిషన్ లైన్ మార్కింగ్ చేసుకోవాలి స్టిచ్ చేయడానికి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి హ్యాండ్ లూజ్ తీసుకోవాలి మనం. ఈ మార్కింగ్ పైనుంచి లూజ్ తీసుకోండి హ్యాండ్కి. అదేవిధంగా పైన షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. చాలామందికి ఖర్చు భాగానికి ఎందుకు 2 మార్కింగ్లు చేస్తున్నారని అడుగుతున్నారు కదండి. మీకు అర్థమయ్యేలా చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం లోపల ఖర్చు భాగంతో తీసాం కాబట్టి ఓకే మనకి. అదే మనం పైనుంచి తీసినట్లయితే మనకి ఖర్చు భాగానికి తెలియదు, మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఒకటే కనిపిస్తుంది. కాబట్టి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒకటే మార్కింగ్ చేస్తాం. అప్పుడు మనకి బ్లౌజ్ హ్యాండ్ అనేది పొడవు తగ్గిపోతుంది. మనం పైన మార్కింగ్ చేసుకోం కాబట్టి పొడవు అనేది తగ్గిపోతుంది. కాబట్టి మనం హ్యాండ్ పొడవుకి మనం ఖర్చు భాగాన్ని నేను పైకి మార్కింగ్ చేస్తున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా లేదా 1/2 ఇంచ్ వరకు. మన లోపల నుంచి కాబట్టి ఖర్చు భాగం ఎంత అవుతుందో పొడవు అనేది తెలుస్తుంది. అదే పైనుంచి తీస్తే మనకి ఖర్చు తెలియదు. కాబట్టి నేను మార్కింగ్స్ అనేది ఆ విధంగా 2 మార్కింగ్స్ అనేది చేస్తున్నాను. మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఇప్పుడు చంక భాగం లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి చంక భాగానికి 2 ఇంచెస్ అయితే లేదు, మనకి అసలు లూజ్ ఒకటే మాత్రమే ఉంది. కాబట్టి ఇప్పుడు లూజ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. చంక భాగానికి పొడవుగా మార్కింగ్ చేసుకోవాలి క్రాస్గా. ఇప్పుడు ఖర్చు భాగం అనేది మనకి కిందకు ఉంది, ఖర్చు భాగం పైకి లేదు. కాబట్టి పొడవుకు ఒక మార్కింగే చేశాను. ఖర్చు భాగానికి ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఖర్చు అనేది మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండాలి మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి. మనకి ఇక్కడ 2 ఇంచెస్ లేదు కాబట్టి ఎక్స్ట్రా అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు అసలు రాదు అనుకున్న వాళ్ళు ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మన ఈ మార్కింగ్ని స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకుందాం. ఇదైతే పక్కన పెడదాం. ముందు అసలు రాదు అనుకునే వాళ్ళు, బ్లౌజు కొత్తగా నేర్చుకుంటున్నాం అనుకునే వాళ్ళు మీకు సింపుల్ టిప్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు హ్యాండ్ అనేది ఈ విధంగా వేసుకోండి ఫస్ట్. ఇప్పుడు వెనక్కి తిప్పండి బ్లౌజ్ని, హ్యాండ్స్ని. ఇప్పుడు ఖర్చు భాగం అంతా కూడా పైకి పెట్టుకోండి. ఇది బ్యాక్ పార్ట్ అయితే మాత్రం తీస్తున్నాను మీకు. ఫ్రంట్ పార్ట్కి మనం లోత్ అనేది నార్మల్గానే తీసుకోవాలి. ఇప్పుడు నేను మార్కింగ్ చేస్తున్న విధంగా మీరు ఒకసారి మార్కింగ్ చేసుకోండి. మనకి పొడవు ఎంత అవుతుందో అక్కడి నుంచి ఈజీగా మనం మార్కింగ్ చుట్టూరు కూడా వేసుకోవాలి. మీకు అసలు బ్లౌజ్ సరిగా రావడం లేదు, కొత్తగా నేర్చుకుంటున్నాం అనుకున్న వాళ్ళు ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇది ఖర్చు భాగంతోనే మార్కింగ్ చేశాను నేనైతే. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి నార్మల్గా మనం లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు అసలు రాదు అనుకున్న వాళ్ళు ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మామూలుగా మనకి హ్యాండ్స్ కటింగ్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక 1 ఇంచ్ వరకు 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి మనం లోత్ అనేది ఈ విధంగా డ్రా చేసుకుంటూ
మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా అయినా కూడా చేసుకోవచ్చు. సింపుల్ ట్రిక్స్ అనేవి ఈ విధంగా పాటించండి మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని తీసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా ఒక 1.5 వరకు స్ట్రైట్ తీసుకోండి. అక్కడి నుంచి లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. 4 ఫోల్డింగ్స్ కూడా. ఇప్పుడు మనం ఒక 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ని. ఇప్పుడు మనం 2 హ్యాండ్స్కి కూడా ఎక్స్ట్రా 4 ఫోల్డింగ్స్లోనే తీసుకోవాలి. మనం మార్కింగ్ చేసిన దగ్గర కట్ చేసుకోవాలి. లోపల ఫోల్డింగ్ దగ్గర ఎంతైతే పొడవు ఉందో మనకి కరెక్ట్గా తెలుస్తుంది మెజర్మెంట్ అనేది. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా తెలియచేయండి. అలాగే షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. సిజర్స్ కానీ, టేప్ కానీ, లేదా మిషన్స్ కానీ ఏం తీసుకోవాలి అనుకుంటున్నట్లయితే మీరు అమెజాన్ లింక్ ఉంది. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా, వాటి ప్రైస్ అనేది, వాటి డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి చెక్ చేయండి వాటి డీటెయిల్స్ అన్నీ కూడా. ఇప్పుడు మనం లోత్ అనేది తీసుకోవాలి. ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు పర్ఫెక్ట్గా అనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు 2 రైట్ సైడ్స్ కూడా మనం ఎదురుబెదురుగా వేసుకోవాలి. రైట్ సైడ్స్ 2 కూడా ఇప్పుడు ఒకదానిపై వేసుకోవాలి. మనకి రైట్ సైడ్స్ ఎప్పుడు బయటే ఫోల్డింగ్ అయ్యి ఉంటుంది, లోపలికి ఎప్పుడు కూడా రాంగ్ సైడ్ ఉంటుంది. చాలామందికి అది తెలియడం లేదని అడుగుతున్నారు కదండి. లేదంటే ముందే మార్కింగ్ చేసుకోండి మీరు. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది మార్క్ చేసుకోవాలి. పైన భాగానికి, వెనుక భాగానికి. ఈ మార్కింగ్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా మనకి టిప్స్ అనేది బాగా ఉపయోగపడతాయి. మనకి రైట్ సైడ్ ఏదో రాంగ్ సైడ్ ఏదో తెలియదు చాలామందికి. ఈ మార్కింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలని చాలామందికి డౌట్ అడుగుతున్నారు కదండి. మార్కింగ్ చేసుకున్నట్లయితే మీకు ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఏది రాంగ్ ఏది రైట్ అనేది మీకు కరెక్ట్గా తెలుస్తుంది. ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల మీకు ఇలాంటి టిప్స్ ఎవరో చెప్పకపోవచ్చు. మీకు చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా ప్రతి వీడియో కూడా చేస్తాను. మీకు నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి. ఈ లోత్ తీసుకోవడం మనకి చంక భాగంలో మెయిన్ మనకి ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఈ విధంగా లోత్ అనేది డ్రా చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా మీకు ప్రతిదీ కూడా క్లారిటీగా చూపిస్తాను. మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా ఈ విధంగా రావాలి మనకి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్స్ కూడా మనం జాయింట్ చేసుకోవాలి. ఒక్కొక్క సైడ్ కూడా ఒక్కొక్కటి చొప్పున మనం జాయింట్ చేసుకోవాలి. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. మీరు కూడా అదే విధంగా ట్రై చేయండి. మీకు ఇంకా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్స్ చెక్ చేయండి. ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా మీకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా మనం జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్క సైడ్ కూడా మనం జాయింట్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. లైక్ చేయండి ప్లీజ్. మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత మనం పైకి తిప్పుకొని పైనుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మిషన్ లైన్కి మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మనం ఈ పైన అనేది స్టిచ్ చేసిన తర్వాత లోపల తిప్పుకొని ఫోల్డింగ్ చేసుకుని మనం స్టిచ్ చేసుకోవాలి. మీకు సింపుల్గా చూపిస్తున్నాను ప్రతి టిప్స్ కూడా. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫాలో అయినట్లయితే మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అలా ఒక్కొక్క సైడ్ జాయింట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఈ విధంగా ఒక్కొక్క సైడ్ కూడా